హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. చిన్ననాటి సేమియా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. సేమియా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్క్ ప్యాకెట్, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల సేమియాని తీసుకున్నాను, 2 ఇలాచీ, అలాగే సరిపడా షుగరు. నేను ఇక్కడ బాదం పప్పు ఒక 10 నానబెట్టి తీసుకున్నానండి. క్యాష్యూ నట్స్ అలాగే తీసుకున్నాను, అవి కూడా ఒక 10. ఇప్పుడు సేమియా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ అయ్యాక మనం తీసుకున్న సేమియాని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో సేమియాని చక్కగా వేపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత చూడండి, సేమియా అనేది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేపుకున్న సేమియాని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మిల్క్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న మిల్క్ ప్యాకెట్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. మొత్తం పాలని కూడా యాడ్ చేసేసుకోండి. పాలు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత పైన అట్టుకట్టకుండా చక్కగా పాలని వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం బాదం పప్పు నానబెట్టి తీసుకున్నాను అన్నాను కదా, జీడిపప్పు అలాగే బాదం పప్పుని వేసుకొని మనం తీసుకున్న పాలలో నుంచి ఒక 3-4 గరిటెల పాలు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో పాలని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన పాలనేవి చక్కగా మరగడం అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇలా కలుపుతూనే పైన అట్టు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. మరి కాస్త మరిగించుకుందాం పాలని. ఇలా పాలనేవి చక్కగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా చక్కగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. సేమియాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. పాలలో సేమియా అనేది అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పైన అట్టు కట్టకుండా ఇలా చక్కగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు సేమియాని పాలలో జస్ట్ అలా కలుపుతూనే ఉండండి. పాలనేవి మరి కాస్త చిక్కపడుతూ ఉంటాయి. కాస్త ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా సేమియాని మరీ ఉడికించుకోకూడదండి, జస్ట్ అలా పలుకులాగానే ఉండాలి. చూస్తున్నారు కదా, పాలనేవి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందాక మనం జీడిపప్పు అలాగే బాదం పప్పు మిక్సీ పట్టి తీసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా జీడిపప్పు అలాగే బాదం పప్పు పేస్ట్ని ఇందులోకి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా వేసేసుకొని దీన్ని కూడా మరొక 2 మినిట్స్ పాటు చక్కగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈలోపు సరిపడా షుగర్ని వేసేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చిక్కపడిన తర్వాత లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకోండి. ఇలాచీ పౌడర్లు ఇష్టపడని వాళ్ళు మీరు వెనిలా ఎసెన్స్ని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ని వేసాను నేచురల్గా. చూస్తున్నారు కదా, సేమియాని ఈ విధంగా బాగా ఉడికించకూడదు, జస్ట్ పలుకులాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. మనం ఐస్ క్రీమ్ చేసుకోవడానికి సేమియా అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని తీసుకోండి. ఈ విధంగా మీ దగ్గర ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే బౌల్స్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, అందులో కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేస్తున్నాను. ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసేసుకోండి. ఇదే విధంగా మొత్తం సేమియా ఐస్ క్రీమ్ని కూడా పెట్టేసుకోండి. ఈ విధంగా సేమియా ఐస్ క్రీమ్ని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో
పెట్టేసుకొని ఒక 6 to 8 అవర్స్ చక్కగా అలాగే వదిలేసేయండి. సో నేనైతే ఈవినింగ్ పెట్టేస్తున్నాను. ఈవినింగ్ పెడుతున్నాను కాబట్టి నైట్ అంతా అలాగే ఉండిపోతాయి. సో మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను ఆఫ్టర్నూన్కి ఇద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా మొత్తం చేసేసుకోండి. నేను ఇక్కడ చేసిన ఐస్ క్రీమ్స్ వచ్చేసి 5 వచ్చాయండి, సేమియా ఐస్ క్రీమ్స్ అయితే. సో ఈ విధంగా పైన క్యాప్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోండి. 8 అవర్స్ పాటు అలాగే వదిలేసేసేయండి. 8 అవర్స్ తర్వాత నేను ఇక్కడ బయటకు తీసి చూపిస్తున్నాను చూడండి. సో మన సేమియా ఐస్ క్రీమ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయింది. సో ఈ విధంగా బయటకు తీసేసుకోండి. ఐస్ క్రీమ్ని తీయడానికి మనం బౌల్లో వాటర్ అయితే తీసుకోవాలండి. నార్మల్ వాటర్ ఉంటాయి కదా, వాటర్లో ఈ విధంగా జస్ట్ అలా 1 మినిట్ పాటు డిప్ చేసి పెడితే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఉడి వస్తుంది. ఇదే విధంగా మొత్తం ఐస్ క్రీమ్స్ని కూడా తీసేసుకోండి. నేను ఇక్కడ 4 ఐస్ క్రీమ్స్ని కూడా బయటకు తీసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనం చిన్ననాటి సేమియా ఐస్ క్రీమ్ ఎలా అయితే తిన్నామో అదే విధంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. నేను ఇక్కడ బాదం పప్పు అలాగే జీడిపప్పు పేస్ట్ వేసి చేశాను కదా, సో ఆ టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంది. ఇంకేంది ఆలస్యం, ఇవాల్టి రెసిపీ చూశారు కదా, సేమియా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఈ సమ్మర్కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.